పాపం, పుణ్యం. ఈరోజు వీటి గురించి మనం తెలుసుకుందాము, మాట్లాడుకుందాము. పాపపుణ్యం అనేవి మూఢనమ్మకాలు కావు. అవి ఎనర్జీ మరియు ఫ్రీక్వెన్సీలు. పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాం, పాపం చేస్తే నరకానికి వెళ్తాం అని చిన్నప్పటి నుంచి మనకు పెద్దలు చెబుతూ ఉంచారు. చిత్రగుప్తుడు పైన కూర్చొని ఒక పెద్ద పుస్తకంలో మన లెక్కలు రాస్తుంటాడని మనం విన్నాం కూడా. ఆధునిక యుగంలో ఇవన్నీ పాతకాలపు నమ్మకాలుగా కొందరికి అనిపించవచ్చు. కానీ క్వాంటం ఫిజిక్స్ ప్రకారం ఈ విశ్వంలో ప్రతిదీ ఒక శక్తే, ప్రతిదీ ఒక ఎనర్జీ. మన ఆలోచనలు, మాటలు, పనులు అన్నీ వైబ్రేషన్స్ రూపంలో ఉంటాయి. పురాణాల్లో చెప్పిన పాపపుణ్యాలను నేటి సైన్స్ పరిభాషలో నెగిటివ్, పాజిటివ్ ఎనర్జీలు అని అంటున్నారు. దీన్ని ఇంకా లోతుగా మనం అర్థం చేసుకుందాం. నిస్వార్థమైన ప్రేమ, దయ, జాలి అంటే పుణ్యం. పాజిటివ్ ఎనర్జీ, హై ఫ్రీక్వెన్సీస్. ఇతరులకు సాయం చేయడం, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ కలిగి ఉండటం, ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీ, ఉన్నత స్థాయి తరంగాలు. మానసిక, శారీరక వీటి మీద మనకు ఎలా ప్రభావం చూపుతున్నవి తెలుసుకుందాం. మీరు ఒక పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టినప్పుడు, లేదా ఒక మూగజీవికి సాయం చేసినప్పుడు మీలో తెలియని ఒక ఆనందం కలుగుతుంది. అప్పుడు మీ మెదడులో డోపామైన్, ఆక్సిటోసిన్ అనే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి రిలీజ్ అయినప్పుడు, అంటే ఈ పాజిటివ్ పనులు మనం చేసినప్పుడు మన శరీరం చుట్టూ ఉండే ఒక శక్తి వలయం, ఆరా ప్రకాశవంతంగా మారుతుంది. ఫలితంగా ఈ పాజిటివ్ ఎనర్జీ మీ జీవితంలోకి మంచి వ్యక్తులను, అదృష్టాన్ని, ప్రశాంతతను అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. దీన్నే మన పెద్దలు పుణ్యం ఊరికే పోదు, ఎప్పుడో ఒకప్పుడు కాపాడుతుంది అని అన్నారు. ఇంకా నెగిటివ్ ఎనర్జీ, లో ఫ్రీక్వెన్సీస్ అంటే పాపం. అవి కోపం, అసూయ, స్వార్థం, ఇతరులను మోసం చేయడం, పగ పెంచుకోవడం, ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీ అంటే తక్కువ స్థాయి తరంగాలు. ఇవి మన మానసిక, శారీరక పైన ఎలాంటి ప్రభావం చూపుతుందంటే, మీరు ఎవరి పట్లైనా తీవ్రమైన ద్వేషం పెంచుకున్నప్పుడు, లేదా ఒకరిని మోసం చేసినప్పుడు మీ శరీరంలో కార్టిస్టాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మీ బీపీని పెంచుతుంది, నిద్రను దూరం చేస్తుంది, రోగ నిరోధక శక్తిని కూడా తగ్గిస్తుంది. ఈ నెగిటివ్ పనులు చేసినప్పుడు మీ శరీరం చుట్టూ ఒక వలయంలో ఉన్న ఆరా ముడుచుకుపోయి నల్లగా మారుతుంది. ఫలితంగా ఇతరుల పట్ల మీరు వదిలే విషపూరితమైన ఆలోచనలు, తరంగాలు ముందుగా మీ శరీరాన్ని
మీ మనసునే నాశనం చేస్తాయి. ఈ నెగిటివ్ ఎనర్జీ మీ జీవితంలోకి దురదృష్టాన్ని, అనారోగ్యాన్ని, సమస్యలను ఆకర్షిస్తుంది. పాపం పండింది అంటూ ఉంటారు కదా, అదే ఇది. ఆలోచనలే శక్తులు. థాట్స్ ఆర్ ఎనర్జీస్. పుణ్యం లేదా పాపం అనేది కేవలం చేతులతో చేసే పనుల వల్ల మాత్రమే రాదు. మీరు మనసులో ఏమనుకుంటారు అనేది కూడా ఒక ఎనర్జీని. వాడు నాశనం అయిపోవాలి అని మీరు మనసులో గట్టిగా అనుకుంటే మీరు ఒక నెగిటివ్ ఎనర్జీని, అంటే పాపాన్ని క్రియేట్ చేసినట్లే. ఎదుటి వారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీరు పాజిటివ్ ఎనర్జీని, అంటే పుణ్యాన్ని మూటగట్టుకున్నట్లే. ఈ విశ్వపు బ్యాంక్ అకౌంట్, ద కాస్మిక్ బ్యాంక్ అకౌంట్, ఒక పెద్ద బ్యాంక్. ఈ విశ్వము, యూనివర్స్ ఒక పెద్ద బ్యాంక్ లాంటిది. మీరు చేసే ప్రతి మంచి పని, మాట్లాడే ప్రతి మంచి మాట ఆ ఖాతాలో పాజిటివ్ ఎనర్జీ, అంటే పుణ్యం రూపంలో డిపాజిట్ అవుతుంది. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ప్రమాదం ఎదురైనప్పుడు ఈ అకౌంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఒక కవచంలా మారి మిమ్మల్ని రక్షిస్తుంది. దీన్ని మనము ఏదో పుణ్యం చేసుకున్నావు కాబట్టి బతికిపోయావు అంటాం. నెగిటివ్ పనులు చేస్తే ఈ అకౌంట్ బ్యాలెన్స్ జీరో అయిపోయి సమస్యలలో చిక్కుకుంటాం. సైన్స్ మరియు ఆధ్యాత్మికత కలయిక, భౌతిక శాస్త్రం, ఫిజిక్స్. శక్తిని మనం సృష్టించలేము, నాశనము చేయలేము. ఎనర్జీ క్యాన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. అది ఒక రూపం నుంచి మరో రూపంలోకి మారుతుంది. అంటే కర్మ సిద్ధాంతం. మీరు ఈ విశ్వంలోకి ఎలాంటి శక్తిని, పాజిటివ్ లేదా నెగిటివ్, పంపిస్తారో అది వడ్డీతో సహా తిరిగి మీ దగ్గరికే వస్తుంది. అంటే బంతిని గోడకేసి ఎంత గట్టిగా కొడితే అంతే వేగంగా మన వైపు తిరిగి వస్తుంది. పుణ్యం అంటే వందల కొబ్బరికాయలు కొట్టడం కాదు. ఎదుటివాడిని చూసి చిరునవ్వు నవ్వడం కూడా ఒక పాజిటివ్ ఎనర్జీయే, అంటే పుణ్యమే. ఎవరినీ నొప్పించకుండా మాట్లాడటం, మన వల్ల ఆయనంత సాయం చేయడం, మనసులో చెడు ఆలోచనలకు చోటు ఇవ్వకపోవడం, ఇవన్నీ మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ని పెంచుతాయి. దేవుడు శిక్షిస్తాడు అని భయపడకండి. మీరు సృష్టించే నెగిటివ్ ఎనర్జీ, అంటే పాపం మిమ్మల్ని శిక్షిస్తుంది. దేవుడు కాపాడుతాడని ఎదురు చూడకండి. మీరు సృష్టించే పాజిటివ్ ఎనర్జీ, అంటే పుణ్యమే మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. ఇప్పటి నుంచైనా మన ఆలోచనలని, పనులను పాజిటివ్గా మార్చుకుందాం. అద్భుతమైన జీవితాన్ని నిర్మించుకుందాం. ఓం నమః శివాయ.